ఏంటంటే ఈ తాజ్ మహల్ కట్టడానికి 20,000 మంది వర్కర్ల అవసరం పడిందా, పైగా ఆ 20,000 మంది చేతులు నరికేశారా? హలో ఫ్రెండ్స్, ఈ రోజు మేము తాజ్ మహల్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. తాజ్ మహల్ అనేది మొఘల్ సామ్రాజ్యానికి చెందిన చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకంలో నిర్మించిన తెల్లని రాయి సమాధి అది. దీనిని ఆగ్రా ఉత్తరప్రదేశ్ లో 1632లో నిర్మాణం ప్రారంభించి 1653లో పూర్తి నిర్మాణం చేశారు. దాదాపు 22 సంవత్సరాలు పట్టింది ఈ యొక్క తాజ్ మహల్ నిర్మాణానికి. ఈ తాజ్ మహల్ ని డిజైన్ చేసిన వ్యక్తి పేరు ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. మరియు దీని కన్స్ట్రక్షన్ కోసం దాదాపు 20,000 మంది వర్కర్లు మరియు టెక్నీషియన్ల అవసరం పడింది. ఇక జనాలలో ఒక మిత్ ఉంది. అది ఏమిటంటే షాజహాన్ 20,000 మంది వర్కర్ల చేతులు నరికి వేశాడు అని. అది ఒక మిత్తే గాని అది నిజం కాదు. ఎందుకంటే ఆ 20,000 మంది చేతులు అప్పట్లో గాని ఇప్పట్లో గాని ఎక్కడ దొరకలేదు. ఇక తాజ్ మహల్ పేరు ఎలా పడిందంటే షాజహాన్ తన భార్య పేరునే ముంతాజ్ మహల్ లో నుంచి తాజ్ మహల్ లాగా పేరు ఇచ్చాడు. ఇక దీని వయసు 372 సంవత్సరాలు అయితా ఉంది, కానీ ఇప్పటికి కూడా అలాగే ఉంది, చిట్టు చిదరకుండా. ఇక దీని నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ అత్యంత ఖరీదైన వైట్ మార్బల్, రెడ్ శాండ్ స్టోన్, ఇక రియరెస్ట్ అయిన జాడీ క్రిస్టల్ లాంటి మెటీరియల్ ను ఉపయోగించారు. అప్పట్లో తాజ్ మహల్ కట్టడానికి 32 కోట్లు అయింది, కానీ ఇప్పట్లో కట్టాలంటే దాదాపు 50,000 కోట్ల నుంచి 75,000 కోట్ల వరకు అవుతుంది. ఇక ఈ తాజ్ మహల్ యొక్క ఒక అద్భుతం చెప్పాలంటే ఉదయం 6 గంటలకి పింక్ కలర్ లో కనబడుతుంది, అదే సాయంత్రం 6 గంటలకి గోల్డ్ కలర్ లో కనబడుతుంది. ఇక ఈ యొక్క తాజ్ మహల్ గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, చెప్పుకొని వెళ్తే చెప్పుకొనే పోవాలి. అందుకు ఇంతట్లో వీడియో సమాప్తం. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సలాం ఆదాబ్.